నేను వేణు ఉడుగుల. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ రీసెంట్గా చూస్తే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది. అంటే థియేటర్లో ఒక తొక్కిసలాట జరిగింది కదా. ఆ థియేటర్ తొక్కిసలాటకి సంబంధించి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అంటే చాలా వరకు సపోర్ట్ చేశారు, చాలా వరకు ఇది సపోర్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే మా తప్పు లేదు, అక్కడ జరిగింది తను చేయలేదు, తన చేతులతో తను చేయలేదు, అదేదో జరిగిపోయింది అనేవాళ్ళు కొందరైతే, తను అక్కడికి రాకుండా ఉంటే అసలు జరిగేదే కాదు కదా, తను ఎందుకు రావాలి అనేవాళ్ళు మరికొందరు ఉన్నారు. మీరు అసలు ఎలా చూస్తున్నారు దీన్ని? డెఫినెట్గా ఒక ప్రాణం పోయింది, ఒక అబ్బాయి చాలా కష్టాల్లో ఉన్నాడు. అది డెఫినెట్గా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. అది బాధపడాల్సిన ఒక మ్యాటర్ డెఫినెట్గా. అది జరగకుండా ఏం చేస్తే జరగకుండా ఉండేది అనేది ఇప్పుడు మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది ఫ్యామిలీ పరంగా కానివ్వండి, లేకపోతే రేపొద్దున ఫ్యూచర్ టేక్అవే ఏమన్నా ఉంది అంటే, ఇప్పుడు నేను ఎలా ఉండాలి నా ఫ్యామిలీతో పాటు, అలాంటి ఒక క్రౌడెడ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళడం అవసరమా అనే క్వశ్చన్ నేను తీసుకోవాలి. లేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి అనే ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఆర్గనైజర్స్ కానీ 1-10 సార్లు ఆలోచించుకోవాల్సిన ఒక అవసరం కానివ్వండి. అలాగే సెలబ్రిటీస్ మరింత బాధ్యతాయుతంగా ఉంటే ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు కదా అనే ఒక పాయింట్లో కానీ ఇలాంటి 3 టేక్అవేస్ మనం ఇందు నుంచి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది జరిగిన దాని మీద పోస్ట్ మార్టం అంటే దాంట్లో వచ్చే అడ్వాంటేజెస్ ఇవి. ఈ పాయింట్స్ మనం అందరం అర్థం చేసుకుంటే డెఫినెట్గా మిస్హ్యాప్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మిస్హ్యాప్ మరొకసారి జరగకుండా ఉండటం కోసం మనం ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం తప్ప. అవును సార్. అంటే కానీ ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇలాంటివి మనం చూసాం. ఈ సినిమాలు వచ్చినప్పుడు తొక్కిసలాట్లో ఎవరైనా చనిపోయిన సందర్భాలు మీకు గుర్తున్నాయా సార్ ఏమన్నా? చాలా ఉంటాయమ్మా, చాలా ఉన్నాయి. మరి అప్పుడెప్పుడు హీరో అరెస్ట్ జరగలేదు కదా సార్. ఈ ఒక్కసారి జరగడం అంటే ఎలా? అందులో కూడా హీరో గారిని A1గా ఏం పెట్టలేదు, A10 A11 గానో పెట్టారు. సో హీఈస్ నాట్ ద డైరెక్ట్ అక్యూజ్డ్ కింద ఏమీ తీసుకోలేదు. బట్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ మెకానిజమ్స్ కానీ, మీడియా కానివ్వండి, దాన్ని సెన్సేషనలైజ్ చేయడంలో అది ఇదైంది తప్ప, ఇట్ వాస్ అదర్వైజ్ ఒక రెగ్యులర్ కేసుగానే దాన్ని కన్సిడర్ చేసి ఉంటే అది ఆ ప్రపోర్షన్కి తీసుకోకపోయి ఉండేది. అంటే ప్రీవియస్ గా ఎప్పుడు అరెస్ట్ హీరోని అరెస్ట్ దాకా తీసుకెళ్ళలేదు కదా సార్. ఎందుకంటే ఇవన్నీ కొలాటరల్ డ్యామేజెస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నేను పెళ్ళికి పిలిచాను ఎవరో ఒకరిని, వాళ్ళు వస్తూ మధ్యలో దారిలో యాక్సిడెంట్ జరిగింది, నువ్వు పెళ్ళికి పిలిచావు కాబట్టే కదా వాళ్ళు వచ్చారు అంటే ఐ కెనాట్ టేక్ ఏ బ్లేమ్ ఫర్ దట్. అలాగని దాన్ని దీంతో కంపేర్ చేస్తూ ఇన్సెన్సిటివ్గా మాట్లాడుతున్నాను అనేది కాదు ఇది. నేను అంటున్నది ఏమిటి అంటే, మనం ఒక మీటింగ్కి వచ్చారు, మీటింగ్ నుంచి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు రీజన్ మీటింగ్ వాళ్ళని కాకుండా మన రోడ్ పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే మన క్రౌడ్ మేనేజ్మెంట్ పరిస్థితి ఎలా ఉంది, వీటన్నిటిని కూడా చూసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి తప్ప డెఫినెట్గా ఇది జరగకూడదు. ప్రతి జూనియర్ ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు కానీ ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, నా ఇంట్లో ఒక ట్రాజడీ జరిగింది, ఇంక ఏ ఇంట్లో అలాంటిది జరగకూడదు అని ప్రతిసారి ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా, ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా ఫర్ దట్ మ్యాటర్ వుడ్ నెవర్ ఎక్స్పెక్ట్, అతన్ని ఇష్టపడే ఒక అభిమాని అలా చనిపోవాలని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. విషయం ఏమిటి అంటే, కోరుకోరు అన్నది పక్కన పెట్టండి, ఎక్స్పెక్ట్ చేయం కదా. ఎక్స్పెక్ట్ చేస్తే ఎందుకు వెళ్తాం? మీరు ఇలా వస్తే ఇలాంటి తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందండి, మీరు రాకూడదు అని చెప్పిన తర్వాత జరిగి ఉంటే దానికి ఏమైనా రెస్పాన్సిబిలిటీ కానీ ఆన్సర్ కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ చెప్పకపోతే లా అండ్ ఆర్డర్ వాళ్ళ తాలూకా బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఒక సెలబ్రిటీ వచ్చి ఓటింగ్కి వస్తాడు, ఆ ఓటింగ్కి వస్తాడు అనే సంగతి తెలిసి మొత్తం ఆ చుట్టుపక్కల అందరూ ఇదవుతుంది కాబట్టి మీరు ఓటు వేయొద్దండి అని మనం ఎలా చెప్పలేము. సో డెఫినెట్గా దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏవో మీరు తీసుకుంటారు. కొంచెం దూరంగానే ఆపడమా, లేకపోతే బ్యారికేడ్స్ పెట్టడమా, రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి తప్ప మాకు సంబంధం లేదు, అది మీరే చూసుకోవాలి, ఏమన్నా జరిగితే మీదే బాధ్యత అని చెప్పడంలో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లా అండ్ ఆర్డర్.